హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఇవాళ వచ్చేసి మంచి టేస్టీ సింపుల్గా అయిపోయే బెల్లం పాయసం అయితే చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో అయితే చాలా రోజులు అయిపోయింది కదా కుకింగ్ వీడియో పెట్టేసి. ఇంక ఇవాళ అయితే పాయసంతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని 2-3 దంచిన ఇలాచీ వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. అంటే మనకు బెల్లం కరిగేంత వరకు మంచిగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. త్వరగా మీరు మంచిగా బెల్లము కరిగిన తర్వాత ఇంకా పక్కనైతే పెట్టేసుకొనేసి అదే స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెయ్యి కరిగేంత వరకు బాగా కలుపుకోండి. నేను ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మనకి స్వీట్లలో నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది నెయ్యి ఇష్టపడరు కదా, అందుకనేసి వాళ్ళ కోసం చెబుతున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే బాగా ఫ్రై అయినాయి కదా, మనం ముందుగా తీసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈక్వల్గా ఫ్రై అవుతాయి, లేకుంటే మాడిపోతాయి. ఇది స్టీల్ గిన్నె కదా, కొంచెం మాడిపోతాయి అనేసి కొంచెం డౌటు. బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అయితే ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ 1 స్పూన్ వేసుకొని సేమియా అయితే వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత నేను పక్కన పెట్టుకున్న సేమియా అయితే వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి సేమియా. నాకైతే ఇవి సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ సేమియా ప్లేస్లో ఫ్రై చేసిన సేమియా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చివి తీసుకుంటాను. ఇక్కడ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను పక్కన నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి యాడ్ చేసుకుంటున్నాను. మీకు సగ్గుబియ్యం అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. నేను నానబెట్టిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ఇంకా కలుపుకున్న తర్వాత ఇంకా దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయను, డైరెక్ట్గా పాలతోనే చేసేస్తాను. మిల్క్ వేసుకొనేసి మంచిగా మరిగించుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకొనేసి మొత్తం సేమియా అంతా మనకి పాలల్లో సైడ్లు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ నీట్గా కలుపుకునేసి ఇంకా ఒక 20 మినిట్స్ దాకా బాగా మరిగించుకుంటే మనకి సేమియా అయితే త్వరగా ఉడికిపోతుంది. అంటే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి. ఇంకా అందుకనేసి ఎక్కువ టైం అయితే పట్టదు, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంక ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా అయితే బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, అవి అయితే వడపోసుకుందాము. మనకి ఇలాచీ ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లో పడుతుంది కాబట్టి మనకి ఇవి వేస్ట్ అయినా ఏం కాదు, పర్వాలేదు. ఇంకా అన్నీ వడపోసుకున్న తర్వాత ఇంకా మంచిగా అయితే కలుపుకోవాలి. మనకి బెల్లం అంతా పాయసంకి మంచిగా కలుపుకోవాలి. చూశారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకుంటే పాలు విరగకుండా మంచిగా టేస్టీగా పాయసం అయితే రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక పక్కన పెట్టుకున్న జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుంటే మనకి లాస్ట్లో ఫైనల్గా పాయసం అయితే రెడీ అయిపోతుంది. కలుపుకునేసి ఒక బౌల్లో తీసుకొని దేవుడికి ప్రసాదం కానీ మన ఫెస్టివల్స్కి అలాంటప్పుడు తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.